అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీకి కౌంటర్ గా హంద్రీనీవా కాలువలు చెరువులను పరిశీలించారు అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు. రాయలసీమ జీవనాడి హంద్రీనీవాని చంద్రబాబు నాయకత్వంలో పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. పేరూరు డ్యామ్ కి 2017లో 804 కోట్లు కేటాయించారన్నారు ఎమ్మెల్యే పరిటాల సునీత. వైసీపీ వచ్చాక ఎక్కడికక్కడే పనులు ఆగిపోయాయని ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు. హంద్రీనీవా నీళ్లతో చెరువులు నింపామన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నిన్న వైసీపీ ఆధ్వర్యంలో చలో చోళ సముద్రం కార్యక్రమానికి పోటీకి వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు అయితే హంద్రీనీవా కాలువను అదేవిధంగా చెరువులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సత్సాయి జిల్లా మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నారు. సార్, ఏంటి హంద్రీనీవా కాలువ పనుల్లో ముఖ్యంగా లైనింగ్ పనుల్లో అవినీతి జరిగిందంటూ నిన్న వైసీపీ చలో చోళ సముద్రానికి పిలుపునిచ్చింది కదా. ఇవాళ మీరు కూడా పోటీగా ఏదైతే హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించడం పాటు చెరువులు కూడా పరిశీలిస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఉనికిలో లేని పార్టీకి పోటీగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. ఏ రకంగా మాట్లాడతారు అంటే ఆరోపణలు చేసేస్తే అవాస్తవాల్ని మాట్లాడితే రాయలసీమ రైతులు నమ్ముతారు, ప్రజలు నమ్ముతారు అనుకుంటే అవివేకం. మీకన్నా మాకన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పటికైనా అలాంటి అసత్యపు ఆరోపణలు చేసేటువంటి దీన్ని వదిలేసి విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే మనసులోని మాటని బహిర్గతం చేశారో అది వైఎస్ఆర్సీపీ నాయకులు అందరి మనసులో ఉన్నటువంటి మాట. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి, చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. హంద్రీనీవాని 14 నుంచి 19 వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు, ఖర్చు చేశారు. 19 నుంచి 24కి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బు కేటాయించారు, ఎంత ఖర్చు చేశారు, వాస్తవంగా ఏం చేయగలం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అదేవిధంగా మా ఇరిగేషన్ మంత్రి కూడా రాయలసీమ మీద ప్రత్యేక దృష్టితో అన్ని జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. ఏమేమి పరిశీలిస్తున్నారు, పర్యటన ఎక్కడెక్కడ ఉండబోతుంది? ఈరోజు రాప్తాడు నియోజకవర్గం, అదేవిధంగా హిందూపూర్ నియోజకవర్గము, పుట్టపర్తి, హిందూపూర్లో జరిగేటువంటి పనులు, హంద్రీనీవా కాలువల్ని పరిశీలిస్తాను. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాలు సత్యసాయి జిల్లాలో కాదు అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజెప్పాలి. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నారు. మేడం, ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ హంద్రీనీవా కాలువ పనులకు సంబంధించి వైసీపీ ఆరోపణల నేపథ్యంలో ఇటు టీడీపీ ఎమ్మెల్యేలుగా మీరందరూ కూడా చెరువుల్ని హంద్రీనీవా కాలువ పనులను కూడా పరిశీలిస్తున్నారు కదా, దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి మేము చెప్పాల్సిన అవసరం లేదండి. మాకన్నా ఎక్కువ ప్రజలందరికీ కానీ రైతులందరికీ కూడా తెలుసు. ఏదో దుమ్మెత్తిపోయాలా, ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు చెరువులకు కానీ అన్ని రకాలుగా కూడా అన్ని మంచి పనులు చేస్తున్నారు. రైతన్నలకు కానీ అందరికీ కూడా మరి అన్నీ దూసుకొని పోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దీనిలో వాళ్ళ ఉలుకు చాటుకోవాలన్న ఆలోచనతోనే నిన్న పర్యటన చేసినారు అనేది కూడా మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పర్యటన చేసినప్పుడు కూడా వాళ్ళు చూడాలా, అదే కాదు మిగతా వాళ్ళు కూడా మా అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ కూడా ఒకసారి వచ్చి చూడాలా. అప్పుడు ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు ఎందుకు ఆపారు, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్న విషయాలు కూడా క్షుణ్ణంగా కూడా తెలియజేస్తే బాగుంటుందని అన్నోళ్ళందరికీ కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సీఎం ఉన్నా కూడా ప్రాజెక్టు ఎవరు ఇచ్చినా కూడా ఆ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఇంతవరకు కూడా ఉండేటువంటి. కానీ మొన్న ఒక సైకో వచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు తెచ్చారు కాబట్టి ఇది ఆపేయాలా అనేది ఒక విధానంతోనే అన్ని కూడా ప్రాజెక్టులు కూడా ఆపేసింది ప్రతి ఒక్కరు కూడా చూశారు. కేవలం రాజకీయంగా విమర్శించేందుకు, అదేవిధంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే నిన్న వైసీపీ చలో చోళ సముద్రానికి పిలుపునిచ్చింది. ఇవాళ రైతులకు మేము హంద్రీనీవా కాలువ వెడల్పుతో పాటు లైనింగ్ పనులతో పాటు చెరువులన్నింటినీ కూడా నీరు నింపడం జరిగింది. ఇవాళ రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాం. ఇవాళ రైతుల కళ్ళలో మేము ఆనందం చూస్తుంటే హంద్రీనీవా కాలువలో వీళ్ళకి అవినీతి ఎలా కనపడింది అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. కెమెరా పర్సన్ విజయతో నరేష్, టీవీ 9 రాప్తాడు.